బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి ఫర్టిలిటీ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతను చెంచల్గూడ జైల్లో ఈడీ విచారిస్తోంది. కోర్టు అనుమతితో నమ్రతతో పాటు కళ్యాణి, నందిని, సంతోషి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేస్తుంది. ఈ నెల 28 వరకు కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. సృష్టి ఫర్టిలిటీ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతను చెంచల్గూడ జైల్లో ఈడీ విచారిస్తోంది. కోర్టు అనుమతితో నమ్రతతో పాటు కళ్యాణి, నందిని, సంతోషి స్టేట్మెంట్లను ఈడీ అధికారులు రికార్డు చేస్తుంది. ఈ నెల 28 వరకు కోర్టు విచారణకు అనుమతిచ్చింది. సృష్టి ఫర్టిలిటీ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసులో ప్రధాన నిందితురాలు నమ్రతను చెంచల్గూడ జైల్లో ఈడీ విచారిస్తుంది. కోర్టు అనుమతితో నమ్రతతో పాటు కళ్యాణి, నందిని, సంతోషి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. ఈ నెల 28 వరకు కోర్టు విచారణకు అనుమతిచ్చింది. బైక్